హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. నేనైతే రేర్గానే మంచి వీడియోసే పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం సబ్స్క్రైబర్స్ పెరగాలి. 476 అయితే ఉన్నారు, ఇంకా 24 మెంబర్స్ కావాలి. యూట్యూబ్ రూల్ ప్రకారం తగ్గించింది కాబట్టి 500 మెంబర్స్ అయితే సరిపోతుంది. సో తర్వాత వాచ్ అవర్స్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు సబ్స్క్రైబర్స్ పెరగాలి కదా. సబ్స్క్రైబర్స్ లేనిదే వాచ్ అవర్స్ ఉన్నా యూజ్ ఉండదు, వాచ్ అవర్స్ ఉండి సబ్స్క్రైబర్స్ లేకపోతే యూజ్ ఉండదు. సో రెండు ఉండాలి, మనకి రెండు మేనేజ్ చేయాలి. యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది వాటి వాచ్ అవర్స్ ఏంటి అవనేది. మేమైతే ఈ సండే బయటకైతే వెళ్ళాము కిడ్స్ని తీసుకుని. మేము ఫస్ట్ టైం అయితే విజిట్ చేసామండి అశోక్ నగర్లో మోతేవారి తోట పార్క్, మున్సిపాలిటీ పార్క్ అంట. ఇది కూడా నాకైతే తెలియదు, మా హస్బెండ్ గారు చెప్పారు. ఇక్కడైతే పిల్లలు ఆడుకునేవి చాలా ఉన్నాయండి ఐటమ్స్. వాళ్ళు చక్కగా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవుతుంది. ఎవరైనా ఏలూరులో ఉండి కిడ్స్ని బయట తీసుకువెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఈ పార్క్ తీసుకువెళ్ళవచ్చు. వాళ్ళు ఎక్కువ టైం కూడా ఆడుకుంటారు. వాక్ ఏరియా ఉంది, కిడ్స్ అసలు చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. అన్నిటితో కంపేర్ చేసుకుంటే నేను వెళ్ళిన పార్క్లో కంపేర్ చేసుకుంటే ట్రాఫిక్ పార్క్, బృందావనం పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఈ మూడిట్లో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే అశోక్ నగర్లో ఉన్న పార్క్లో అయితే కిడ్స్ ఆడుకుంటాకి ఎక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అన్నీ డబల్ ఉన్నాయి. అంటే ఈ ఒక్క ఏరియాలోనే కాదు, ఇది కూడా ఆపోజిట్ ఏరియాలో కూడా పార్క్ కిడ్స్ ఆడుకునేవి అయితే పెట్టారు. అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని అయితే అట్లా పెట్టారు. సో రిమైనింగ్ పార్క్లో ఏంటంటే వన్ సైడే ఉంటాయి, అన్నీ ఎక్కువ అయితే ఉండవు. ఇక్కడ చూడండి అన్నీ డబల్ ఉన్నాయి. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. ఎప్పుడైనా ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళండి, ఎంతమంది జనం ఉంటారంటే అసలు ఖాళీయే ఉండదు. ఇంకా అక్కడక్కడ ఇరికిరిగ్గా కూర్చొని అట్లా ఉంటారు, కానీ ఖాళీ అయితే ఉండదండి. చాలా జనం అయితే ఉంటారు. ఇంకా అట్లా ఓపెన్ ఏరియా ఉంది కదా, అక్కడ కూర్చుంటారు. ఇటు ఆపోజిట్లో ఓపెన్ ఏరియానే ఉంది బృందావనంలో, ఎన్టీఆర్ పార్క్లో, అక్కడ కూడా కూర్చుంటారు, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు. సో మేమైతే వెళ్ళింది అశోక్ నగర్ పార్క్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. మేము కిడ్స్ని అసలు బయటకు ఎందుకు తీసుకెళ్తామంటే వాళ్ళు మండే నుంచి సాటర్డే వరకు మా పెద్దమ్మాయి స్కూల్కి వెళ్తుంది. సో మా చిన్నమ్మాయి ఇంట్లో ఒక్కతే ఉంటుంది, నాతోనే ఉంటుంది. కాబట్టి తనకి ఇంకా నేను తనే ఒక కమ్యూనికేషన్ అనమాట. ఇంకా బయట ప్రపంచం తనకి తెలియదు. అందుకని చెప్పి మేము బయటకు తీసుకుని వెళ్తూ ఉంటాము, కొంచెం పిల్లల్లో కమ్యూనికేట్ అవుతుందని. మేమున్న ఏరియాలో అయితే కిడ్స్, ఇది రైనీ సీజన్ కదా, అయినా ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇక్కడ అంతా పచ్చగడ్డి, అట్లా పాములు అట్లా తిరుగుతాయని చెప్పి ఎవరు బయటకైతే పంపించట్లేదు. ఇంకా వీళ్ళిద్దరే ఆడుకోవడం, లేకపోతే సింగిల్గా ఉన్న అట్లా జరుగుతుంటుంది అని చెప్పి మేము ఎవ్రీ సండే అయితే వాళ్ళని అలా పార్క్ అయితే తీసుకువెళ్తాము. సో మేము వెళ్ళేసరికి 5:30 అయిపోయింది. 5:30 నుంచి 6:30 వరకు అయితే ఆడుకున్నారు. 6:30 తర్వాత అసలు ఎన్ని దోమలు వచ్చినాయి అంటే అన్ని దోమలు ఉన్నాయి పార్క్లో. ఈ పార్క్ అనే కాదు, ప్రతి పార్క్లో అంతేనండి. 6:30 6 అట్లా నియర్ అవగానే దోమలు అయితే స్టార్ట్ అయిపోతాయి. మనం ఇంకా పిల్లలు ఎక్కువ టైం ఆడుకోవాలి అనుకుంటే కనుక వారిని అంటే ఏ టైంలో 4 ఎగ్జాక్ట్ 4కి అయితే సరిపోతుంది. 4, 5, 6 2 అవర్స్ అయితే ఆడుకుంటారు. సో కానీ మేము చర్చికి వెళ్ళి వచ్చి లంచ్ చేసి పడుకుని లేచేసరికి మనకు 4:30 అవుతుంది. వాళ్ళని రెడీ చేసి మేము స్టార్ట్ అయ్యేసరికి 5 అవుతుంది. మేము వెళ్ళేసరికి 5:30 అయింది. సో నెక్స్ట్ టైం మాత్రం నేనైతే ఈ పార్క్కి తీసుకువెళ్తా, మళ్ళీ 4కి అయితే తీసుకువెళ్తా. చూడండి అక్కడ ఆల్ షీట్లు ఆడుకుంటున్నారు, అంతా చాలా బాగా చేశారు. డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. ఇంకెవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.